కాదే నేనే అడిగి పోయి ఇంత వేసుకొని వస్తుంది మేత ఊడిసిన పరక ఆడే ఉంది కదా కసువు పోయింది ఏమిలే నువ్వు కాదండి కసు ఊడుస్తుంటే నాన్న గుర్తొచ్చారు అది ఎప్పుడు చూసినా మా నాయన గుర్తొచ్చినాడు, మా నాయన కల్లోకి వచ్చినాడు, మా నాయన సచ్చినాడు, మా నాయన పెట్టినాడు. ఇదేనా నీకు ఎప్పుడు నాయనా 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 నాయనా? ఏంటండి అలా మాట్లాడతారు? నానే కదా గుర్తొచ్చినారు, అది తలుచుకున్నాను, చెట్టు ఊడ్చుకుంటా ఉన్నా. కొంచెం లేట్ అయింది కదా, అంతే కదా, కొంచెం లేట్ అయింది అంతే కదా. కాదే నిన్ను కట్టుకైనప్పటి నుంచి నానా కసమంతా నా మీద వేసుకొని బంగారం అంట బట్టలంట మీ పుట్టింటికి మోస్తూనే ఉంటావు. కష్టపడే మొగుడికి ఇంత మేతలాగా టయాన్ని పెట్టి సజ్జమనే లేదా? ఏమనంటే మన ఆయన, ఏమనంటే మన ఆయన, ఏమనంటే మన ఆయన అంటావు. ఎప్పుడు ఇంక మా నాన్న ఇంకేమనాలండి నేను? ఏమనంటే కుక్క పిల్ల పట్టుకోండి సార్. నేను అడిగిపోయి ఏమన్నా మేత మేయడానికి బయట ఏమన్నా దోశ గీసి కట్టించుకొని వస్తా, తొందర పట్టాయి. బాగుండమ్మేమో. మా నాన్న ఎలా ఉన్నారన్నా? మీ నాయన కింద పడినాడమ్మా, మొన్న కింద పడి కాలు వేసుకుందంట. నీ మొగుని కూడా చెప్పినానండి కదా, నీకు చెప్పలేదా? నాకాడ చెప్తాడన్నా, ఎంతసేపు ఈ బుడ్చు ఆ పెంటలెత్తు చెత్తలు ఉడ్చాడు, మా నాన్న గురించే చెప్పలేదన్నా అసలు. అయ్యో మన ఫోన్ చేసి చెప్పినారంట. సరే అమ్మా, నాకు కూలోళ్ళు పోయినారు, పని ఉంది, పోయిస్తానమ్మా నేను. ఈ నా కొడుకు మా నాన్న కాలేజీ విషయం చెప్పడు, దానికి గెడ్డే దీనికి గెడ్డే దీనికి కసవే అనుకుంటా మా నాన్న కాలేజీ విషయమే చెప్పడు ఈ నా కొడుకు. ఎప్పుడు నాతోకి రావు, ఈ కట్టతోకి రావు, ఏమి ఇబ్బంది విశేషము? ఏం లేదన్నా, ఓ మ్యాటర్ చెప్పేదా వస్తున్నాయి. ఏమి మన వీరగానం పెళ్ళాము ఏడు మంది తెలియదు కానీ వాడు ఊరంతా తిరిగి వస్తున్నాడు. ఇంకా నాకు ఈ విషయం చెప్పుకుంటే కడుపు ఉబ్బరం అవుతుంది. ఇంకా ఊరంతా తిరిగి వాళ్ళంతా చెప్పి వస్తాను. దానికి నన్ను నాతోకి వచ్చిండే. ఊనప్పా కడుపు ఉబ్బరం అయిపోయింది నాకే. పోయిరప్ప దుడ్డు ఇస్తే కూడా చెప్పులు పోయి సాటింపు వేసినట్లు వేస్తుండవు. పో అదే పని పో, నీకు ఇంకేం పని లేదు. దేవుడా, మా నాన్నకు ఒక్కడి బాగుంటే 2000 పొర్లు దండాలు పెట్టిస్తా స్వామి. నమ్ముకో, మా నాన్న ఒక్కడు బాగుంటే చాలు దేవుడా. నాన్న నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు కదా నాన్న, మీకు కాలు ఇరిగిందని ఒకసారి కూడా చెప్పలేదు కదా నాన్న, నాకు ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదా నాన్న. మన్నే పోతుంది అమ్మా, బాధ ఉంటుంది అని చెప్పలేదమ్మా. పండుకొనేసి ఇందుకు పడినానమ్మా, ఇక్కడ ఊతి పెట్టుకుంది, అది ఏం కాలే. నేను వచ్చేదారిలో దేవుని ముక్కలు వచ్చిన మీకు కాలు బాగుంటే మా మొగుడితో 2000 ప్రదక్షిణాలు చేస్తాను ముక్కలు వచ్చినా నాన్న, అందుకే మీకు కాలు బాగుంది. వాడు రాలేదమ్మా? రాలే నాన్న. అంటే ఒకదాని వచ్చినా నువ్వు? ఉదాన్నే వచ్చి మీకు కాలు ఎదిగింది కదా అని ఒకదాన్నే వచ్చేసిన. మా తల్లి సచ్చిన పోమ్మ నువ్వు. వాడు రాకపోతే ఉత్త రంగులో రాడు, లేని అన్ని వచ్చి నా ఇంటి ముందర తాగొచ్చు తల్లి నువ్వు. నేను చూసుకుంటా పో తల్లి, నాకు ఏం కాలేదు పోమ్మ. నా పో చెప్పుకోకుండా ఒకటి చెప్పులేని సమస్య పడింది లేనా, అదెందుకులే దాని చూద్దాం. ఏమోలేనా లచ్చ ఉంటాయి నాది నాకే, నువ్వు పిలిచిన పని అని చెప్పు. అవునా కనపడలేదండి కదా అన్నా, ఎవడన్నా నీకు ఆ వాడు చెప్పింది? మన కాదు, వాడు ఊరంతా ఇట్లా వాసన పట్టిస్తున్నాడా? నాకే కాదు, ఊర్లో కనపడిన అందరికీ చెప్తున్నాడా? అన్నా ఏం లేదన్నా, కసువు కొట్టుకుంటూ ఉండే. నేను ఇంత బయటకని పోయొచ్చే లోపల నా పిల్లం కనిపిల్లే. ఏడపోయిందని అడుగుతున్నాను. వాడు చూడనా ఎట్లా కూతురు చెప్తున్నాడు. అన్నా వాడు నాదే కాదన్నా, ఊరో శుద్ధంతా ఇట్లా డంకు డకారం వేస్తున్నాడు. వాడు వాళ్ళే వాడిని కజ్జుద్దాంపలే, అందరినీ గొబ్బులు వేస్తున్నాడు. ఎరా మల్లిగా కాకి కళ్ళు వేసుకుని ఊరంతా కావు 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 అని తిరుగుతానట్టున్నావు. అంతా బాగుందా? ఏంది బాగుంది? ఏంది బాగుంది? నెట్కల్ తెలుదా? నాకేం తెలుసు? చూసివానా వీడు కాకి మగ మూడు కాకి ఇంకోసారి ఊర్లో వాళ్ళు శుద్ధి ఆడని ఎత్తుకున్నామనుకో నిన్ను ఇరాగానే సంవత్సరం గొబ్బలే బాగున్నావు అమ్మలే.
ఇదేంద్రా స్వామి ఇట్లా అయింది, నా సంసారం బస్ స్టాండ్లో పడ్డట్టు అయ్యింది. పొద్దున ఇంత దోశలు తెచ్చే లోపల ఇది ఆడి ఏమో ఈ అవ్వారం తట్టుకునే చచ్చిపోతున్నారా నేను. దేవుడా ఎదురా దేవుడా, నా పిల్లలు కాదే ఎవరు పోయినారని అంతగా ఏడుస్తున్నా? ఈ ఆటికి పోయినావే, ఇంత దోశ తెచ్చే లోపల ఈ ఆటికి పోయినా పత్త లేకుండా ఒక మాట కూడా చెప్పుకోకుండా. యాటికి పోయినా మా నాన్న కాలు ఎరిగిందంటే మరి నీకు చెప్పినారంట కదా, నువ్వు నాకు చెప్పలేదు, అందుకే నేను పరిగెత్తి వెళ్ళిపోయా. మీ నాయన కాలు ఎరిగిందంటే ఆయన కాలు ఏమి కుడాలు బయటికి ఏం రాలే, జస్ట్ ఉన్న బెసికిందంట. ఇంకా దానికల్లా నువ్వు చెప్తే మా నాయన ఇట్లా, మా నాయన అట్లా, మనది ఎట్లా ఇట్లా అని ఇట్లా మాదిరిగా ఏడుపులని ఏడుస్తామని చెప్పి సాయిలే. సర్లే ఇప్పుడేమైంది, పోయే వచ్చేస్తాను. ఇప్పుడేమైంది? తిని సాయిబాట ఏందో నెత్తంత గీరుకుంటా చింపుతానులాగా ఏందో చెప్పి సాయి గొనుగుతాను అప్పటి నుంచి ఈ అని పేర్లు పట్టింది అలాగా చెప్ప. చిన్న మొక్కుకున్నానండి. చిన్న మొక్కే కదా, అదేం పెద్దదా? మహాంటి ఏం మొక్క ఏంటాం, 4 టెంకాయలు కొడతాను 2 వంకాయలు కడతాను అంటాం కదా. దాంట్లో 500 నోటు పెట్టినా తీసుకొని 40 టెంకాయలు కొట్టుకోపో. అది కాదండి, మా నాన్న కాలు ఎరిగింటే దేవుడి దగ్గరికి వెళ్ళి 2000 పొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కున్నాను. పొర్ల దండాలు పెట్టిస్తాను మొక్కున్నావా? అవునండి. ఎవరితో? మీతో. ఏదైనా ఇంకోసారి చెప్పమ్మా, నాకు సరిగిన పల్లె. మా నాన్నకు నయం అయితే మీతో 2000 పొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కున్నా, మీరు పెట్టాలి. మొక్కుంటావే నువ్వు? ఏం మీ నాయన ఏమైనా గంటకి నాకు ఇచ్చి పోగొట్టుకున్నాడా? కాదు, మీ నాయనకి కాళ్ళు ఇరిగిందమ్మా, జస్ట్ జారిన దానికి బెసికింది ముసలినా కొడుక్కి. మరుసటి రోజు వేసి ఇట్లా హంసలాగా తిరుగుతున్నాడు. వాని కోసమో నేను 2000 పొరదండాలు పెట్టాలా? బాగా చెప్పినాడా? ఏమో నాకు అవన్నీ తెలియదు. మొక్కున్నాను, మీరు పెట్టాల్సిందే. మీరు కానీ పొర్లు దండాలు పెట్టలేదు అనుకో, నీకు కాళ్ళు చేతులు విరిగిపోతే నువ్వు నాశనం అయిపోతావు అంతే. ఇది ఎవరికన్నా జ్వరం వస్తే వాడు మాత్రం వేసుకుంటాడు, దీని నాయనకి ఇది మొక్కోవాలా? ఏ మా నాయనకి అయిందా నేను ఏమైనా పొరల దండాలు పెట్టేకి? అమ్మని అమ్మ పొద్దున ఐదలకే నన్ను 2000 పొరల దండాలు అంటే ఈపులన్నీ ఏడంటే ఆడ దోక్కొని పోయి రక్తం కాదు చచ్చిపోతానేమో నేను. అమ్మా పొద్దున కల్లా ఏదో ఒక ఐడియా అలా దేవుడా, రాత్రికి ఈడేమనుకుంటాను, పొద్దున కల్లా నా బుర్రలోకి ఒక ఐడియా పారే సామి. పొద్దున 6 గంటలకు లేయండి, పొర్లు దండాలు పెట్టాలా, దేవుడికి మొక్కొని రాళ్ళు రెడీగా ఉండండి. అవునా? నువ్వు నిమ్మలంగా పడుకో, పొద్దున్న చూడు నీ పొరలే చూసి తన్లాడాల నువ్వు గిల్లగిల్లని పో. లేయండి, వెన్నీళ్ళు కాల్చాను, గుడికి వెళ్ళాలి, పొర్లు దండాలు పెట్టాలిగా, గుర్తుందా? లేయండి. అవును కదా? కాదమ్మా బంగారు కొండ, 2 నిమిషాలు ఇటు కూర్చోమ్మా చెప్తా. 2 నిమిషాలు నీ మొక్కని తీరుస్తాను కానీ మన 2 రోజుల కింద నాకు ఒకటే పడిసం పట్టింది. ఆ పడిసం బీరుస్తున్నా కూడా గాలి లోపలికే పడ్డంలా. ఎంకన్నా స్వామి నువ్వే చల్లగా కాపాడితే నా పిల్లాన్ని నడిపించుకుంటా తిరుపతి కొండెక్కిస్తాను మొక్కుంటే. నేను అట్లా మొక్కున్నాను లేదా పడిసం అట్లే తగ్గిపోయింది? అట్లెట్లయితే నీ పర్సన్కి నువ్వు నడుస్తానని మొక్కోవాలి, నన్ను నడిపిస్తాను అట్లా మొక్కుంటావు. మీ నాన్న కాలు ఇరిగితే నువ్వేమన్నా మొక్కోవాలి కానీ నన్ను పొర్ల దండాలు పెట్టించేది ఆ రకంగా ఇది? మా నాన్న కోసం మీరు అంత మటుకు చేయలేరా? మరి కాదు, మీ నాయన కోసమే నేను అంత చేయాలంటే కట్టుకున్నాడు కోసం కనీసం తిరుపతి కొండెక్కలేవా ఉతకాలతో? నాకు ఫస్ట్ నా మొక్కే తీర్చాలి మీరు. అవునులే, నువ్వు మొక్కుంటే మాత్రం మొక్కు, నేను మొక్కుంటే మాత్రం అది మొక్కు కదా? కాదా? ఫస్ట్ ఉన్న ఉతకాలతో లే. ఫ్రెండ్స్ ఎల్లరికి నమస్కార, అందరికి దండాలు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ మధ్య మేమైతే కొన్ని కథలు అయితే తీస్తున్నాం. మన చుట్టుపక్కల జరిగేటటువంటి స్టోరీస్ని అండ్ భర్తల మధ్య జరిగేటటువంటి ఇట్లా ఫన్నీ సీన్స్ని వీడియోస్ రూపం ద్వారా మీ అందరి దగ్గర తీసుకొస్తూ చాలా మందిని నవ్విస్తున్నాం. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఇన్ని రోజులు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీ అభిమానానికి నమస్కారాలు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మేము కొంతమంది ఫీమేల్ యాక్టర్స్, లేడీ యాక్టర్స్తో కలిసి వీడియోస్ చేయడం అయితే మొదలు పెట్టాం అనమాట.
కొంతమంది లేడీ యాక్టర్స్ ఇంకా ఎవరైనా కానీ మీకు ఇంట్రెస్ట్ చేయాలా అని ఉంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. అండ్ తప్పకుండా మా ఛానల్లో ఆ ఫీమేల్ యాక్టర్స్కి అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఆ ఫీమేల్స్తో ఉన్నటువంటి కొన్ని స్టోరీస్ ఉంటాయి విలేజ్ బ్యాక్డ్రాప్స్లో జరిగేవి, అవన్నీ తీయాలన్నటువంటిదే మా మెయిన్ ఉద్దేశము ఫ్రెండ్స్. అండ్ ఈ చక్కటి అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందితో పంచుకోండి, నవ్వండి, నవ్వించండి. బాయ్.